గుడ్ మార్నింగ్ మన్మథ. అరే గుడ్ మార్నింగ్ చెప్పినా ఉలకో పలకవు, ఏమైంది గురు? ఈ భక్తుల మీద కోపం వచ్చిందా? వచ్చుంటే నన్ను మన్నించి కనికరించి కరుణించి కనిపించవా దేవా? మనోజ, మన్మథ, మదన, పాహిమాం పాహిమాం. అరే ఆశ్చర్యంగా ఉంది. గుడ్ మార్నింగ్ చెప్పిన అర్థమైంది దేవా, అర్థమైంది. అప్రాచ్య భాష మాట్లాడినందుకు క్షమించు. శుభోదయం దేవా, శుభోదయం. శృంగార కణకాసక అస్మదీయ సేవక సుఖోదయం. సుఖోదయం. సుఖోదయమా? అంటే ఈ రోజు నీ దయ నా మీద ఎక్కువగా ఉంటుందన్నమా? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అదే కృతజ్ఞతలు, కృతజ్ఞతలు. మానవా, మన్నదా, దయచేయండి, దయచేయండి. మన్నదా. ఏం మానవా? చిన్న సందేహం, చెప్పు. నిన్ను సేవించడం, నిరంతరం సరస్సు శృంగార కేళి విలాసాల్లో తేలియాడడం తప్పాదేవా అని ఎవరన్నారు? గిట్టని వాళ్ళు. అది తప్పని, మహాపాపం అని నన్ను ఊదరగొట్టి బెదరగొట్టేస్తున్నారు. తప్పు గిప్పు అంటే పెద్దగా భయపడే రకాన్ని కాదనుకోండి, ఆ విషయం మీకు తెలుసు. కానీ పాపం అంటేనే కొంచెం భయంగా ఉందేవా? మానవా, ధర్మపత్ని తప్ప అన్య స్త్రీలను కామించుట మోహించుట పాపమే కదా. మరైతే ఇప్పటికే నేను అన్య స్త్రీలతో డజన్ల కొద్దీ పాపాలు చేశాను కదా. నా పాపాలకు నిష్కృతి లేదా మనోజ? పరిహారం లేదా మదన? ఎందుకు లేదు? చేసిన పాపం చెబితే పోతుంది. చెబితే పోతుందా? అయితే నా శృంగార నీళ్ళన్నీ మా రూమ్మేట్ అంజిబాబు గారికి చెప్పేస్తాను. అదేవిడి దేవా, మా లోకంలో చాలా మంది మనుషులు తామే దైవాంశ సంభూతులమని పాదాభివందనాలు చేయించుకుంటూ ఉంటే నేను కోరి పూజిస్తానంటే వద్దంటావేవిడి దేవా? అన్యదేవతలను పూజించిన మోక్షము కలుగును. నిరంతరము నన్నే సేవించిన ఏమి జరుగునో తెలియను. ఏముంది, కోరుకున్న కన్నెపిల్ల కౌగిట్లోకి వస్తుంది. ఎప్పుడో స్వర్గంలో అనుభవించాల్సిన సుఖం ఇక్కడే అనుభవిస్తాం కదూ మన్మదా? కాదురా మూర్ఖుడా. వాడవడు. నువ్వు ఇలా అస్తమానం ఆలోచిస్తూ కూర్చుంటే పిచ్చికి తస్తావు. క్షమించాలి. సరసంలో నీరసలాగా మధ్యలో నువ్వెందుకు వచ్చారా? నిన్నే. ఏమిటి, మళ్ళీ మన్మధ వచ్చి నీతో బాటగాని వేస్తున్నాడా? వేస్తున్నాడా? మన్మదా, ఒరే సన్నాసి, నువ్వు వచ్చావు మళ్ళీ ఫోటోలకు వెళ్ళిపోయాడు. షట్ జస్ట్ షటప్. మన్మధుడితో మాట్లాడుతున్నాడు, మన్మధుడితోనే. ఒరే, ఎవరైనా వింటే నీ పిచ్చికి అనుకుంటారా? అది కాదు రాంజీ, నా మాట నమ్మరా? టైం 9 అయింది. నీకు ఆఫీస్కి వచ్చే ఉద్దేశం ఉందా లేదా? డ్యూటీ ఫస్ట్, ఎంటర్టైన్మెంట్ నెక్స్ట్ అన్నారు. 5 నిమిషాల్లో రెడీ అయిపోయాడు. వెహికల్ డ్రైవ్ చేసినా, అమ్మాయిల హ్యాండిల్ చేసినా అంతా స్పీడేరా. ఇదేంటో బైక్ వెనకెళ్తుంది నీ బుద్ధిలాగా. ఒరే అంజీ, నువ్వంటే నాకు ప్రాణంరా. ఒకే ఊళ్ళో పుట్టాం, ఒకే బడిలో చదువుకున్నాం, ఒకే ఆఫీసులో పనిచేస్తున్నాం, ఒకే కంచంలో తింటున్నాం. నువ్వు నన్ను ఏమైనా అన్నావనుకో నేను ఏమీ బాధపడనురా. నేనేమైనా అన్నావనుకో నువ్వు బాధపడతావా? ఒరే, నడి రోడ్డు మీద ఈ బైక్ ఆపి సోదేమిట్రా? ఇప్పుడు నేను నిన్ను బాధపెట్టబోతున్నాను రా. ఎలా? ఫర్ ఎగ్జాంపుల్, ఒరే అంజీ, నాకు అర్జెంటుగా పనుంది, నువ్వు బైక్ దిగి నడుచుకుంటూనో బస్సులోనో ఆటోలోనో ఆఫీస్కి వెళ్ళవా అన్నాను అనుకో, నువ్వేమైనా ఫీల్ అవుతావా? ఫర్ ఎగ్జాంపుల్ అన్నాను. అర్థమైందిరా, నీ దారుణమైన కుట్ర అర్థమైంది. నేను పోతున్నాను, నువ్వు ఆఫీస్కి వస్తావా లేదా? ఎంటర్టైన్మెంట్ ఫస్ట్, డ్యూటీ నెక్స్ట్ అన్నారు మహాకవి. కాదు, డ్యూటీ ఫస్ట్, ఎంటర్టైన్మెంట్ నెక్స్ట్ అని నువ్వే కదా అన్నావు. అన్నారు, కానీ ఇప్పుడు మనసు మార్చుకున్నాను. గౌరవించు. Excuse me. Yes. 6
సిటీ బస్సులు ఏమీ రావడం లేదు. ఏదైనా ఉందా? మంత్రులు ఎవరైనా ఎలక్షన్ క్యాన్వాస్కి వస్తున్నారేమో. మీరు నవ్వకండి. ఏ? మీరు నవ్వితే నాకు తుమ్ము వస్తుంది. నేను నవ్వితే నీకు తుమ్ములు వస్తాయా? అవునండి, మీరు అలా మనోహరంగా మంచు కురిసినట్టుగా చల్లగా నవ్వుతూ ఉంటే సడన్ గా వాతావరణం అంతా చల్లబడి తుమ్ములు వస్తాయండి. ఎక్స్క్యూజ్ మీ, మా పాపాయిని కొంచెం పట్టుకుంటారా? ఓకే. థ్యాంక్ యూ. పడిందిరా పిట్ట. మీరు అలా మనోహరంగా మంచు కురిసినట్టు చల్లగా నవ్వుతూ ఉంటే సడన్ గా వాతావరణం అంతా చల్లబడి తుమ్ములు వస్తాయండి. మీ పాపాయి బాగుంది. థ్యాంక్స్. ఇంతసేపు మా పాపాయిని మోసారు, మిమ్మల్ని మోసే అవకాశం. సారీ, అదే మిమ్మల్ని డ్రాప్ చేసే అవకాశం ఇస్తారా అని. డ్రాప్ చేస్తారా అంటే పడేస్తారా? నో, నాకు పడేసి అలవాట్లేదండి. ఎవరైనా పడిపోతూ ఉంటే పట్టుకుంటూ ఉంటాను. నేనంత తేలిగ్గా పడిపోనండి. పడిపోనిస్తే నా ప్రతిభ ఉంది చెప్పండి. అలా కూర్చుంటే మీరు పడిపోతారు. పర్వాలేదండి. అబ్బా రండి. అబ్బా! ఏమండి? మీరు ఏమైనా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో పనిచేస్తారా? మీ చేయి తగలగానే కరెంట్ షాక్ కొట్టిందండి. అదే సరే, అయితే కన్యాకుమారికి వచ్చేస్తున్నాం. ప్రయాణంలో కన్యాకుమారి రైల్వే స్టేషన్, మరి ప్రయాణంలో లాస్ట్ స్టేషన్. ఇదేంటి చుక్కు పెట్టా? ఓటేసిన వాళ్ళకి వేలు మీద చుక్కలు పెడతారు. ఒకసారి ఓటు వేసిన వాళ్ళు మళ్ళీ ఓటు వేయకుండా. ఇది అందుకే. అంజిబాబు. ఎస్ సార్. ఎక్కడ నీ ఫ్రెండ్ కామరాజు? ఎక్కడ? సైనిక ఆఫీస్కి రాని వాళ్ళు నా కంపెనీలో ఉండక్కర్లేదు. అది కాదు సార్, ఆఫీస్ కన్నా బయలుదేరాడు సార్. మధ్యలో ఏదో పని వచ్చింది, నన్ను వెళ్ళమన్నాడు సార్. నీదే. నేనేం చేసింది సార్? ఏం చేయటం ఏమిటో? చేతులు ఊపుకుంటూ ఆఫీస్కి వచ్చేవాడివి చెయ్యి పట్టుకుని నీ ఫ్రెండ్ ఆఫీస్కి లాక్కు రాలేవు. ఐఎమ్ సారీ సార్. కే కామరాజు, సేల్స్ ఎగ్జిక్యూటివ్. నా స్థానాన్ని ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అయ్యా. గుడ్ ఆఫ్టర్నూన్ కూడా దాటిపోయింది. ఆఫీస్కి రాకుండా నువ్వు ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావయ్యా? ఎక్కడికి వెళ్ళినా మీరు నన్ను తలుచుకుంటారని తెలిసి ఆ వ్యవహారానికి చుక్క పెట్టొచ్చేశాను. ఇవాళ రేడియో న్యూస్ విన్నారా? వెళ్ళలేదు. ఏ? ప్రభుత్వం ఒక కొత్త పథకం పెట్టింది. నువ్వు ఆఫీస్కి లేట్ గా వచ్చినందుకు నేను తిట్టుకున్నా? ఓ కొత్త పథకం వేస్తున్నావా? నో సార్, మీ ఆఫీస్కి రాజీనామా ఇచ్చేసి నేను కూడా కొత్తగా ఓ ఫ్యాన్ల వ్యాపారం పెడదాం అనుకుంటున్నాను. రాజీనామా చేస్తావా? ఏమొచ్చింది? ప్రభుత్వం ఇంటింటికో ఉచిత పంకా పథకం పెట్టింది. ఆ ఫ్యాన్లు సప్లై చేసి ఆర్డర్ పట్టాననుకోండి, మన రాష్ట్రం మొత్తం మీద 1,25,00,000 ఫ్యాన్లు సప్లై చేయాల్సి ఉంటుంది. ఒక్కొక్క ఫ్యాన్ కి కనీసం రూపాయి లాభం వేసుకున్న 1,25,00,000 లాభం. 1,25,00,000 లాభమే? ఎస్, జస్ట్ 1,25,00,000. అందుకే రాజీనామా. వస్తా. ఆగు. బాబు, ఇవి చేతులు కావు, కాళ్ళు అనుకో. ఎందుకులే డైరెక్ట్ గా కాళ్లే పట్టేసుకుంటా. నువ్వు రాజీనామా చేయొద్దు. కావాలంటే నా కంపెనీలో నీకు వాటా ఇస్తాను. ఆ ఇంటికో పంకా పథకం మాత్రం మన కంపెనీకే వచ్చేట్టు చూడు. ఇంత అర్జెంటుగా సప్లై చేయడం నాకు కష్టమే. మీ ఇష్ట ప్రకారం కానివ్వండి. నాకు తెలుసు, యు ఆర్ ఎ వెరీ వెరీ గుడ్ బాయ్. అసలు నువ్వు ఆఫీస్కి రానక్కర్లేదు. వెళ్ళి ఆ ఇంటికో పంకా మీద ఉండు. గో. థ్యాంక్ యూ సార్.